హలో మధు గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు మార్కెట్ అనేది రోజు రోజుకి కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో కొంచెం ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్న సిచ్యువేషన్స్‌లో మన పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్స్ ఎలా ఉండాలి? ఏ సెక్టర్‌కి ఎంత అలొకేషన్ ఇవ్వాలి? జనరల్‌గా ఎప్పుడైనా సరే మనం వాల్యుయేషన్ బట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్తాము. మార్కెట్ యొక్క వాల్యుయేషన్ చూడకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే ఇప్పుడు మీకు బ్రాడర్‌గా మనకు లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్స్ అనేటివి ఉన్నాయి కదా! సో వీటి యొక్క మార్కెట్ సైకిల్ మనం అర్థం చేసుకుంటే, అంటే ఇప్పుడు ఒక లార్జ్ క్యాప్ గనుక దాని టాప్ లెవెల్‌కెళ్ళిపోయింది. ఆల్ టైమ్ హైకెళ్ళిపోయింది. మళ్ళీ ఆ టాప్‌కి అది మళ్ళీ బీట్ చేయాలి అనుకుంటే కనీసం 3 ఇయర్స్ టైం పడతది. 3-4 ఇయర్స్ టైం పడతది. అందులో కనీసం 3 ఇయర్స్ అయినా వెయిట్ చేయాలి. అలాగే మిడ్ క్యాప్ మీరు చూసుకున్నట్టయితే కనీసం 6 ఇయర్స్ టైం పడతది. 6 ఇయర్స్ లోపల ఆల్ టైమ్ హై ఉన్న మిడ్ క్యాప్ మళ్ళీ ఆల్ టైమ్ హైని బీట్ చేసేంత కెపాసిటీ 6 ఇయర్స్‌లో వస్తది. స్మాల్ క్యాప్ చూసుకున్నట్టయితే మీకు 7-8 ఇయర్స్ టైం పడుతుంది. ఈ 3 గనక పీ రేషియోస్తోని మనం చూసుకోవచ్చు. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, ఆల్ టైమ్ హై మన లెవెల్స్ అనేది గనుక చూసుకొని అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్‌లో ఆల్ టైమ్ హై నుంచి మనం సెప్టెంబర్ 2024 నుంచి ఉండేది ఆల్మోస్ట్ మీకు స్మాల్ క్యాప్‌లో 20-25% వరకు కరెక్షన్, మిడ్ క్యాప్‌లో మనకు ఆల్మోస్ట్ 16-17% వరకు అండ్ లార్జ్ క్యాప్‌లో 9-10% కరెక్షన్ అయితే చూసాం మనం. ఇలా చూసినప్పుడు ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్వెస్టర్, మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్వెస్టర్ అయితే మీరు ఇందులో కొంత స్మాల్ క్యాప్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి కొంత అమౌంట్ అనేది ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసి వదిలేయాలి. ఎందుకు? ఇది మీరు గనుక గోల్ 7-10 ఇయర్స్ ఉంది అనుకుంటే అప్పుడు స్మాల్ క్యాప్‌కి మోర్ దెన్ 30% అలొకేట్ చేయగలిగినా పెద్ద ప్రాబ్లమ్ అనేది లేదు. ఎందుకంటే వాల్యుయేషన్ అనేది వెరీ కీ. ఓకే. అండ్ సెకండ్, ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు మొదటిగా వచ్చి స్మాల్ క్యాప్‌లు 20%, 30% పెట్టకూడదు. ఎవరైతే ఇప్పుడు ఆల్ టైమ్ హైలో స్మాల్ క్యాప్ పెట్టారో ఈవెన్ 7 ఇయర్స్ అయినా సరే లంసమ్ పెట్టినట్టయితే ఆఫ్టర్ 6 ఇయర్స్, 7 ఇయర్స్ కూడా వాళ్ళు ఎక్కడున్నారో మళ్ళీ అక్కడే ఉంటారు. ఈ విషయం చాలా వరకు ఫండ్స్ ట్రాకింగ్‌లో తెలియదు. అంటే మీరు గనుక ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు ఒక రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసి వదిలేస్తే ఈవెన్ ఆఫ్టర్ 6 ఇయర్స్ 1,00,000 లాగానే ఉంటుంది. వై? బికాజ్ ఇందులో ఎప్పుడైతే కరెక్షన్ వస్తుందో మీ 1,00,000 కాస్త 70కి, 80కి ఇలా పడిపోతూ మళ్ళీ రికవరీ అక్కడికే వస్తుంది. కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు ఇఫ్ యూ వాంట్ టు టేక్ రిస్క్, అగ్రెసివ్ మోడ్‌లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎస్ఐపి రూపంలో వెళ్ళడం అనేది మంచిది. ఓకే. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ కొంత పోర్ట్‌ఫోలియో ఉంది, డెట్ అనేది ఆల్రెడీ ఉంది, గోల్డ్ కేటగిరీ ఉంది అండ్ ఇప్పటివరకు ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్‌లో ఎక్స్‌పీరియన్స్ చూసారు. ఇప్పుడు ఏదైతే లాస్ట్ 1 ఇయర్, 1.5 ఇయర్ బ్యాక్ మన దగ్గర ఉన్న అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ డేంజరస్ అని చెప్పుకున్నామో, ఆ పోర్ట్‌ఫోలియో ఎక్కడ పెట్టాం మనం? ఫ్లెక్సీ క్యాప్‌లలో, మల్టీ క్యాప్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేసాం. ఆ అమౌంట్‌ను మీరు స్మాల్ క్యాప్‌కి టర్న్ చేసుకునే ఛాన్స్ అనేది ఇప్పుడుంది. ఇలా చేసినప్పుడు మళ్ళీ దీనికి టైం ఇవ్వాలి. ఏదో 1 ఇయర్, 2 ఇయర్ అన్నట్టయితే మనం అనుకోకూడదు. అండ్ అట్ ప్రెజెంట్ ఓన్లీ మనకు వార్ అనేది చిన్న బ్రేక్ లాగానే నడుస్తుంది. ఇన్ కేస్ ఇంతకన్నా వర్స్ట్ సిచ్యువేషన్ కూడా రావచ్చు, లేదా బెటర్ సిచ్యువేషన్ కూడా రావచ్చు. నివేదికలు ఏం చెప్తున్నాయి అనంటే దాదాపు బెటర్‌మెంట్ అనేది ఎక్కువ కనబడుతుందని చెప్పాయి. ఎందుకంటే టైం కరెక్షన్ అయిపోయింది, మార్కెట్ కరెక్షన్ అయిపోయింది అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూ వల్ల మన ఇండియన్ మార్కెట్ ఎఫెక్ట్ అయినప్పుడు రికవరీ కూడా తొందర అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒకలాగా, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా అగ్రెసివ్ స్టెప్ మీడియం, స్మాల్ క్యాప్‌లో తీసుకోవాలి. మోర్ దెన్ 50% వరకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లో వెళ్ళినా కూడా పెద్ద ప్రాబ్లమ్ అనేది ఏం లేదు ఇఫ్ యూ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. అండ్ సెకండ్ థింగ్, కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం కొత్త వాళ్ళు ఇప్పటికీ ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ లేదా మల్టీ అసెట్ వరకు ఆగడం అనేది బెటర్. 80-90% ఆఫ్ ద పోర్ట్‌ఫోలియో అక్కడే ఉండాలి. మిగిలిన 10-12-15% ఆఫ్ ద పోర్ట్‌ఫోలియో మాత్రం మీరు స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లోకి అలొకేట్ చేసుకోవచ్చు. అది కూడా మీరేదో రోలింగ్ రిటర్న్ చూడకుండా పాయింట్ టు పాయింట్ రిటర్న్ చూసేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా XYZ ఫండ్ లాస్ట్ 10 ఇయర్స్‌లో అద్భుతమైన రిటర్న్ ఇచ్చింది. కాబట్టి అదే ఎక్స్‌పెక్టేషన్‌తోని ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యారని అంటే అప్పుడు ఫండ్ మేనేజర్ వేరే ఉండొచ్చు. అప్పుడు ఒక వాల్యుయేషన్ వేరే ఉండొచ్చు. అప్పుడు ఒక ఏఎంసీ యొక్క క్వాలిటీ వేరే ఉండొచ్చు. ఇప్పుడు మేబీ చేంజ్ అవ్వచ్చు. అవన్నీ కూడా కరెంట్ కండిషన్ ఆఫ్ ద ఫండ్ హౌస్ ఎలా ఉంది అనేది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మీకు ట్రాకింగ్ కొన్ని దొరుకుతాయి. ఆల్ఫాలు, బీటాలు, సార్టినో రేషియో ఇవన్నీ, స్టాండర్డ్ డీవియేషన్ రిస్క్ ఇవన్నీ దొరుకుతాయి. ఆల్దో ఫండ్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు ఇవన్నీ బాగానే ఉంటాయి. అండ్ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగాలేనప్పుడు అన్నీ పడిపోతాయి. కాబట్టి అదొక స్టాండర్డ్ అని మీరు తీసుకోకూడదు. ఈరోజు మనం 5 స్టార్ రేటింగ్ ఫండ్ అంటే ఎలా చూస్తాం? లాస్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ పర్ఫార్మెన్స్‌ని బట్టి దానికి స్టార్ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇట్ విల్ గెట్ 5 స్టార్, రైట్? కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక సైట్‌లో ఒక ఐడియా మనం ఫాలో అవుతున్నప్పుడు హౌ దే డిసైడెడ్ దిస్ ఈజ్ 5 స్టార్ రేటింగ్ ఫండ్ అనేది. అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఈక్విటీలో క్లియర్‌గా అందరూ తెలిసిన విషయమే. కాబట్టి నెక్స్ట్
ఏదైతే ఫండ్ బాగా పర్ఫామ్ చేయగలుగుతుందో ఆ లాజిక్ పట్టుకోగలగాలి ఇక్కడ. అంటే ఎలాంటి ఆస్పెక్ట్స్ మనం చూడాల్సి వస్తుంది. ఒక ఫండ్ బాగా పర్ఫామ్ చేయాలి అనుకుంటే పాస్ట్‌లో మనం చూడాల్సింది ఒకటే. మార్కెట్ పడ్డప్పుడు ఇది ఎంత మనీని సేవ్ చేయగలిగాడు ఫండ్ మేనేజర్. అది స్టాండర్డ్ డీవియేషన్‌తోని మనం చూసుకోగలుగుతాము. అలాగే ఆల్ఫా జనరేషన్ కంపేర్ టు పీర్స్. అంటే మనం ఒక స్మాల్ క్యాప్ తీసుకుంటే మిగిలిన పీర్ కంపారిజన్‌లో ఎంతవరకు ఆల్ఫా జనరేట్ చేసింది. దాన్ని మార్కెట్ క్యాప్చర్ రేషియో అంటారు జనరల్‌గా. ఈ ఫండ్ అనేది మిగతా ఫండ్స్ మార్కెట్‌లో 10% పెరిగితే ఈ ఫండ్ ఎంత క్యాప్చర్ చేసింది. అలాగే మార్కెట్ 10% డౌన్ అయితే ఈ ఫండ్ ఎంత హోల్డ్ చేయగలిగింది. అంటే కిందకి వెళ్ళకుండా. ఇవి 2 కూడా మనకు మార్కెట్ అప్ సైడ్ క్యాప్చర్ రేషియో, డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో అని 2 ఉంటాయి. ఇది చూసుకోవాలి. అంటే ఇది మళ్ళీ ఒక్కసారి అయిపోయే పని కాదు. ఈరోజు మనం చేసాము. 1, 2 ఇయర్స్ బాగా పర్ఫార్మ్ చేసింది. బట్ అవర్ గోల్స్ ఆర్ ఆఫ్టర్ 7 ఇయర్, 10 ఇయర్, 15 ఇయర్ కదా! అండ్ మరి అలా ఉన్నప్పుడు ఒక ప్రాపర్ స్ట్రాటజీ అనేది మనం ఫాలో కావాలి. ఆ స్ట్రాటజీకి స్ట్రిక్ట్ అయి ఉండాలి. అంటే ఫండ్ సెలక్షన్ దగ్గర నుంచి ఎగ్జిట్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలలో కూడా మనకు కొన్ని స్ట్రాటజీస్ అనేటివి ఉండాలి. దీనికి మీరు కొంత టైం ఇవ్వగలగాలి. ఒకవేళ మీరు టైం ఇవ్వలేని సందర్భంలో ఎవరైతే ఈ పని మీకోసం చేసి పెట్టగలుగుతారో వాళ్ళని మీరు వెతుక్కోవడం అనేది చాలా చాలా మంచిది. ఇక్కడ వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ ఎక్స్‌పెన్సివ్ రేషియో. బికాజ్ ఎక్స్‌పెన్సివ్ రేషియో ఈజ్ ఎనీవే యూ హ్యావ్ టు పే. ఇప్పుడు మీరు స్టాక్ ఓన్‌గా ట్రేడింగ్ చేశారనుకోండి. ఓన్‌గా ట్రేడింగ్ చేస్తే మనం ఎన్ని స్టాక్స్‌ని మనం ట్రాక్ చేయగలుగుతాం. మహా అయితే ఒక 10, 20, 30, 40 అంతకంటే చేయలేం. ఈవెన్ ఏఎంసీ లెవెల్ ఆల్సో ఒక ఫండ్‌ని ఒక స్టాక్ మార్కెట్‌లో 800, 500 ఈ రేంజ్‌లో స్టాక్స్‌ని చేస్తాయి. కానీ మన స్టాక్స్ ఎన్ని ఉన్నాయి? మోర్ దెన్ 5000 స్టాక్స్ ఉన్నాయి ఇండియన్ మార్కెట్‌లో, రైట్? మరి అలా ఉన్నప్పుడు నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అనేది మనం ఎవ్రీ డే గానీ, ఎవ్రీ మంత్ గానీ, ఎవ్రీ ఇయర్ గానీ మీరు ఇంత టైం అలొకేట్ చేయగలుగుతామా లేదా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రేడింగ్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ రెండిట్లో కూడా టైం అనేది ఇంపార్టెంట్. స్కిల్ అండ్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి స్ట్రాటజీని మీరు నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఇలాంటి మార్కెట్, అలాంటి మార్కెట్ అని కాకుండా డబ్బు మీ దగ్గర ఉంది అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. సార్ మీకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, బానే ఉంది. కానీ ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫార్మెన్స్ ఒక 1.5 ఇయర్, 2 ఇయర్స్ కనుక మనం చూసినట్లయితే సరిగ్గా రిటర్న్స్ ఇవ్వలేదు మార్కెట్. సో ఇప్పుడున్న ఇప్పుడైతే మీరు పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ గురించి చెప్పారు అండ్ ఆల్రెడీ ఎవరైతే న్యూ లాగిన్స్ ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ గురించి చెప్పారు. సో ఎగ్జిస్టింగ్ వాళ్ళైతే వాళ్ళు అలా మార్కెట్ ని చూశారు. సో హౌ మార్కెట్ రియాక్ట్స్ అనేది అది కొత్త వాళ్ళు సరిగ్గా చూడలేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే బుల్లిష్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్. అండ్ నెక్స్ట్ ఈ వార్ ఎటు నుంచి ఎటు దారి తెలీదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా గానీ మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. చాలా మంది ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారు, ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన వెంటనే మార్కెట్ పడిపోతుంది. సో అప్పుడు మళ్ళీ వెంటనే వాళ్ళు ప్యానిక్ అవుతారు. సో ప్యానిక్ అయ్యి అసలు ఇదే వేస్ట్ అంటారు. సో ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ అయితే అయినట్లయితే ఎవరైతే న్యూ లాగిన్స్ కి, న్యూ కస్టమర్స్ కి, న్యూ ఇన్వెస్టర్స్ కి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? జనరల్ గా మనకు 2 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారండి. ఒకరు వాళ్ళ డబ్బును ₹1 కూడా తగ్గడానికి ఇష్టపడని వాళ్ళని మనం కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఎఫ్‌డీలు చేస్తారు. పోస్ట్ ఆఫీస్‌లో డిపాజిట్ చేస్తా ఉంటారు. రియల్ ఎస్టేట్‌లో ప్రాపర్టీస్ కొంటా ఉంటారు. వాళ్ళు స్టాక్ మార్కెట్‌కి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటనంటే డబ్బు తగ్గిపోతుంది అని చెప్పేసి రారు. అయితే అలాంటి వాళ్ళకు 6-7% ఇచ్చే చాలా వరకు అసెట్స్ అనేటివి బయట ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే రిస్క్ తీసుకోగలుగుతారో అది ఎలాంటి రిస్క్, మళ్ళీ అది కూడా ఎలాంటి రిస్క్, ఒకవేళ మీరు అన్నట్టు మార్కెట్ ఇంతకంటే వరస్ట్ అయిపోయింది అనుకోండి. వరస్ట్ సిచ్యువేషన్ అయిపోయినప్పుడు ఒక 20% పడిపోయింది అనుకుందాం. మార్కెట్‌లో మనం చూసింది ఏంటి లాస్ట్ 45 ఇయర్స్ లోపల మీరు 2008 మార్కెట్ చూసినా, 18 మార్కెట్ చూసినా, లేదా అంతకుముందు హర్షద్ మీద టైంలో చూసినా ఎప్పుడైనా సరే మార్కెట్ కరెక్షన్ అయింది అనంటే దాని తర్వాత మళ్ళీ పికప్ అవుతుంది దాని అర్థం. ఇప్పుడు మీరు మనదే కాదు యూఎస్ యొక్క 200 ఇయర్స్ హిస్టరీ మీరు చూసుకున్నప్పటికీ ఎన్నో రకాల కరెక్షన్స్ వచ్చినాయి. ఆ కరెక్షన్ తర్వాత కూడా ఇది పైకి వెళ్ళిందా కిందికి వెళ్ళిందా అనేది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ మీ మార్కెట్ మీరు ఒక 10 లక్షలు పెట్టారు, అది 20% కరెక్షన్ అయిపోయి 8 lakhs అయిపోయింది. మీకు మనం తీసుకునే ఫండ్స్, మనం తీసుకునే ఏదైతే స్ట్రాటజీ ఉందో, అంటే నేను ఒక 10% కరెక్షన్ భరించగలుగుతానా, 20% కరెక్షన్ భరించగలుగుతానా, 30% కరెక్షన్ భరించగలుగుతానా, దాన్ని బట్టి ఎక్స్‌పెక్టేషన్ అనేది మీరు డిసైడ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టి బ్యాంక్‌తో కంపారిజన్ చేసుకుంటా, ఇక్కడ 10 lakhs పెడితే నాకు ఇక్కడ 8 lakhs అయింది, 9 lakhs అయింది అని ఏడుస్తూ కూర్చున్నాను అంటే ఇంకా మీకు మార్కెట్ అర్థం కాలేదని అర్థం చేసుకోవాలి. ఇది నోషనల్ లాస్ ఆర్ నోషనల్ గెయిన్ అంటారు దీన్ని. అంటే మీరు పెట్టిన తర్వాత ఏ సిచ్యువేషన్ అయినా జరిగి ఒక 20% పడిపోతే మీరు అప్పుడు ఎగ్జిట్ అవుతే కదా 2 lakhs అనేది లాస్. మీరు ఎగ్జిట్ అవ్వకుంటే
ఎగ్జిట్ అవ్వకుండా అది నోషనల్ లాస్, మళ్ళీ మీ 8 lakhs బికమ్ 11 lakhs 11,50,000 వెళ్ళిపోవడానికి ఎంతో టైం పట్టదు. యావరేజ్గా ఒకప్పుడు 3 to 4 years టైం పట్టేది కరెక్షన్కి. ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ కరెక్షన్కి రికవర్ అవ్వడానికి 6 months నుంచి 1.5 year టైం పడుతుంది. ఆల్రెడీ మనం 1.5 year టైం ఇక్కడ గడిచిపోయింది. 18 months అండ్ ఎబో టైం అనేది ఆల్రెడీ గడిచిపోయింది. ఆల్ టైమ్ హై నుంచి డౌన్లోకి వచ్చి ఇక్కడ నుంచి మనం ఎంత టైం ఇచ్చాము అసలు మార్కెట్కి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు 3 to 4 years లోపల మీరు బ్యాంక్ ఎఫ్డీతో కంపేర్ చేసినట్టయితే మీకు అదే అద్భుతం కనబడుతుంది. 7 to 10 years లోపల మీకు గోల్స్ ఉన్నాయి కాబట్టి, ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి కాబట్టి, ఇక్కడ తీసుకునే రిస్క్ వల్ల మీకు రిటర్న్ యాడ్ అవుతుంది. ఈ రిస్కే నాకు వద్దు అనుకున్నప్పుడు ఇంకా మీరు దీనికి సూటబుల్ పర్సనే కాదు కదా, దానికి మళ్ళీ రావాల్సిన అవసరమే లేదు ఇందులోకి. కాబట్టి మీ మార్కెట్లో మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా మీరు లార్జ్ క్యాప్ పోర్ట్ఫోలియో మల్టీ క్యాప్ వరకు ఆగుతాను అనుకుంటే 10%, 8% వరకు కరెక్షన్ వస్తుంది. దాని ప్రకారం మీ రిటర్న్ 11 to 12% వచ్చేస్తుంది. నాకు అంతకన్నా అగ్రెసివ్ వెళ్ళాలి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ నేను టచ్ చేస్తాను అనుకుంటే అప్పుడు దానికి తగ్గట్టు రిస్క్ అండ్ రిటర్న్ రెండు ఉంటాయి. ఇక్కడ మన వాళ్ళు చేసేది ఏంటంటే ఒక 2-3 years డిఫెన్స్ కానీ, ఐటీని కానీ, ఫార్మా సెక్టర్ కానీ చూస్తారు. అదే ఫండ్లో లంసం తీసుకొని వేస్తారు. వీళ్ళకు సెక్టార్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అర్థం కాదు, మార్కెట్ వాల్యుయేషన్స్ అనేది తెలియదు. సడన్లీ వచ్చేసి ₹1,00,000 వేసేసి అది ఒక 90,000 కాగానే స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్ అనేది అంతా కూడా ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, నీకు ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది లేదు. అసలు నీకు మార్కెట్ అర్థమయ్యే విధంగా నువ్వు బిహేవ్ చేయలేదు. ఏ విధంగా ఉన్న వాళ్ళకి రిటర్న్ వస్తుందో నీకు ఫస్ట్ తెలిసినట్టయితే నీ ఫండ్ ఎందుకు తగ్గిందో నీకు ఒక అర్థం అనేది అవుతుంది. అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం అంతా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇందులో డబ్బు పోయిందని కాదు, డబ్బు పోవడం అని అంటే వోలటాలిటీలో తగ్గుతుంది మీ మనీ, మళ్ళీ పెరుగుతుంది. అంటే 1 month లోపల 10-15%, 20% పెరిగిన ఫండ్స్ ఉన్నాయి. అలాగే 10% తగ్గింది కూడా మొన్న మార్చ్లో, రైట్? ఇలా ఇది కామన్, వెరీ కామన్. ఇది హిస్టరీ ఏం చెప్తుంది అని అంటే ఇవన్నీ కూడా డిక్లైన్స్ అనేది వెరీ కామన్, బట్ అడ్వాన్సెస్ ఆస్ అ పర్మనెంట్. డిక్లైన్స్ ఎప్పుడు అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కాదు, ఇంకా రానున్న రోజులు కూడా ఇంతకంటే ఎక్కువ కూడా అవుతాయి. దానికి సిద్ధపడి ఉండే దాని ప్రకారమైన స్ట్రాటజీని మీరు అనలైజ్ చేసుకొని పెట్టుకోవాలి. దెన్ డజంట్ మీన్ దట్ మీరు ఒక మంచి స్ట్రాటజీ పెట్టుకుంటే మీ ఫండ్ తగ్గదని కాదు, కానీ ఈజీగా రికవర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందని దాని అర్థం. అలాగే బెటర్ పర్ఫార్మెన్స్ కంపేర్ టు పీర్స్ కానీ, కంపేర్ టు అదర్ పోర్ట్ఫోలియో కానీ మీది ఉంటుందని దాని అర్థం. కాబట్టి ఇందులోకి వచ్చే ముందే మీరు మెంటల్గా డిసైడ్ అయ్యి రావాలి. ఇఫ్ నా ₹100 ₹70 అయినా సరే నాకు ₹100ని నేను ₹1,000 చేయాలి నెక్స్ట్ 15-20 years లోపల అనుకున్నప్పుడే ఈ ప్లాట్ఫామ్లోకి రావాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.